మంగళం పరిధిలోని సప్తగిరి కాలనీ గ్రామ పంచాయతీలో నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు తమ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తూ నిర్మాణాలు అడ్డుకుంటున్నారని మురళి అనే వ్యక్తి ఆరోపించారు. పట్టాదారులుగా చెప్పబడి మురళి కుటుంబ సభ్యుల సమాచారం మేరకు 1985లో ఏపీఎస్ఆర్టీసీలో హమాలీగా పనిచేస్తున్న నాగరాజు అనే వ్యక్తికి అప్పటి ప్రభుత్వం గృహస్థు పథకం ద్వారా 2 సెంట్ల భూమిని కేటాయిస్తూ పట్టాను మంజూరు చేసిందని నాగరాజు కుమారుడు మురళి తెలిపారు. అటు తర్వాత మురళి పెదనాన్న జగన్నాథం నుండి పక్కనే గృహస్థు పథకంలో మంజూరు చేయబడ్డ స్థలాన్ని కొనుగోలు చేశామని అన్నారు. అయితే ఆర్థిక స్తోమత లేనందువలన కేటాయించిన భూమిలో ఎటువంటి నిర్మాణాలు జరపలేదని, ఉమ్మడి సెట్టిపల్లి పంచాయతీలో ఎటువంటి పన్ను రసీదులు పొందలేకపోయామని అన్నారు. 575, 576 ప్లాట్లు ఇన్నేళ్లుగా తమ స్వాధీన అనుభవంలోనే ఉన్నాయని, అయితే 2023లో స్థానిక వైసీపీ పార్టీకి చెందిన వార్డు సభ్యులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మా స్థలాలకు పన్ను లేకపోయినా మా నాన్న పేరు పైన 5173 అసైన్మెంట్ నెంబర్తో పన్ను పుట్టించి విక్రయం జరిపినట్లుగా నకిలీ డాక్యుమెంట్లను సృష్టించామని అన్నారు. దీనిపై తాము ఎదురు తిరగగా ఎస్సీ/ఎస్టీ కేసు పెడతామంటూ స్థలంపై కోర్టు వివాదాన్ని సృష్టించారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి నారా లోకేష్ను, నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నానిని కలిసి తమగోడు చెప్పుకున్నామని అన్నారు. ఆర్టీఐ చట్టం ద్వారా పన్ను మార్పిడికి సంబంధించిన వివరాలు కోరగా అవి నకిలీవని తేలాయని, ప్రస్తుత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ పనులను రద్దు చేయడం జరిగిందని అన్నారు. సార్, నా పేరు మురళి సార్. నేను మా నాన్న ఆర్టీసీలో కూలీగా పనిచేసేటప్పుడు గృహస్థు పథకం కింద 85లో మాకు సప్తగిరి కాలంలో జాగాలు ఇచ్చారు సార్. మా నాన్న పేరు జె నాగరాజ, మా పెద్దనాయన డి జగన్నాథం. ఆ రెండు మా పక్కన వచ్చాయి సార్. అప్పట్లో మా పెద్దనాయన మాకు విక్రయించి మా అమ్మ పేరు మీద పుష్పలత అనే పేరు మీద అమ్మాడు సార్. 2 స్థలాలు ఇల్లు కట్టుకొని ఉన్నాము. ఆ 2 స్థలాలు ఇల్లు పూరిల్లు అవ్వడంతో మేము పక్కన కరకంబాడికి వెళ్ళాం సార్. ఇప్పుడు ఏమంటే 2023లో అప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ పట్టా సార్ ఇది. అప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ పట్టా జగన్నాథ్ మా పెద్ద అయింది, జె నాగరాజ మా నాన్నది. అప్పుడు ఆర్టీసీలో పనిచేసేవాళ్ళు కూలీగా, ఇద్దరు అక్కడే పనిచేసేవాళ్ళు. తర్వాత 2023లో విఆర్ మురుగేష్ ఇక్కడ వచ్చేసి వైసీపీ అతను సార్, వార్డ్ మెంబర్ అంట. ఇక్కడున్న సర్పంచ్, ఉప సర్పంచ్ వీళ్ళంతా కుమ్మక్కయ్యి వీళ్ళంతా పట్టాలన్నీ దొంగ పట్టాలు సృష్టించి, దొంగ పన్ను సృష్టించి మమ్మల్ని 2023లో ఉన్న స్థలాన్ని కూల్చేసి మేము కొనుక్కున్నాము అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు సార్. అప్పుడే అడ్డగించి ఎస్పీ గారికి, స్పందనకి పెట్టినాము, అంతా చేసాము. మీకు ఎక్కడ తిరిగినా మాకు న్యాయం జరగలేదు సార్. మళ్ళీ కాసేపు మళ్ళీ దాన్ని తీసుకుని కోర్టులో వేసేస్తున్నారు. అదే డాక్యుమెంటు పన్నులు అన్నీ తీసుకుని కోర్టుకి వేసేసారు. కోర్టులో తిరుగుతున్నాం సార్. కోర్టులో ఇప్పటికి 2 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ పెట్టాం సార్. ఆ పన్నులు నిజంగానే ఉన్నాయా? ఆర్టీఐ యాక్ట్ పెడితే నీట్గా మేము అసలు ఇంటి పన్నే కట్టలే కదా, మా పేరు మీద ఇంటి పన్ను ఎట్ట వస్తుందని చెప్పి ఆర్టీఐ పెడితే అసలు ఈ పంచాయతీ సెట్టిపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళు అసలు మా రికార్డులోనే ఈ ఇంటి పన్నులు లేవని నీట్గా ఇచ్చారు సార్. ఇప్పుడేమంటే మళ్ళీ వాళ్ళ పన్నులన్నీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పన్నులన్నీ వాళ్ళు వేసేసిన పన్నులన్నీ క్యాన్సిల్ చేసినారు. ఇప్పుడు ఎంపీడీఓ గారు ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి ఇల్లు కట్టుకోండి, మీకు పన్ను ఇస్తాము అని చెప్పినారు సార్. రికార్డులు అన్నీ ఈవెన్ వాళ్ళు రాసుకున్న బాండులు కూడా ఆర్టీఐ పెడితే అసలు రికార్డులోనే లేవు, ఇది ఫేక్ బాండ్లు అని చెప్పి రిజిస్టర్ గారు సీల్ వేసి సంతకం పెట్టించారు సార్. ఇప్పుడు మీరు ఫ్లాట్లో పోయి ఇల్లు కట్టుకోండి అని చెప్తే పొజిషన్ తీసుకునే దానికి ఇక్కడికి వస్తే నిన్నంతా భూమి పూజ చేసాం సార్. నిన్న భూమి పూజ చేసి మొత్తం క్లీన్ చేసుకొని ఈరోజు వస్తే ఇప్పుడు విఆర్ మురుగేషన్ అనే అతను వేరే అతనికి ఎవరో విఆర్ జడారెడ్డి అండి సార్, అతను ఎవరో కూడా మాకు తెలియదు, అతను రిజిస్టర్ చేసేసినాం మేము అని చెప్పి సార్. మురుగా వచ్చేసి వార్డ్ మెంబర్ సార్, ఇక్కడ వైసీపీ వార్డ్ మెంబర్ సార్ మురుగా. అసలు సార్ మేము చెప్పేది నరకం చూసినాం సార్. పిల్లకాయలను ఎత్తుకొని చెప్పలేము ఈ మరి ఉంటుందని. డాక్టర్ని నేను చాలా ఇబ్బంది పెట్టారు సార్. నరకం. ఎన్ని గుళ్ళకి తిరిగామంటే ఎక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి లాస్ట్కి మాకు చాలా ఆర్టీఐలన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడున్న డిపో మేడం గారు అన్నీ పరిశీలించి వాళ్ళ పన్నులు క్యాన్సిల్ చేశారు సార్. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్.